హాయ్, వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు. ఈరోజు మన కథ పేరు చదువు చేసిన మేలు. కొండకిందిపురం అనే ఒక అందమైన గ్రామంలో రామయ్య, సింధు అనే అన్నా చెల్లెలు ఉండేవాళ్ళు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో రకరకాల కూరగాయలు పండించేవాడు రామయ్య. పండిన వాటిని ఊరిలోనే అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా ఇచ్చేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం పెట్టేవాడు కాదు. డబ్బులు కొన్ని రోజుల తర్వాత ఇస్తాం అనేవారు ఊరి ప్రజలు. వారి కష్టాలు తెలిసిన రామయ్య మీకు కుదిరినప్పుడు ఇవ్వండి అనేవాడు. వానాకాలంలో పొలాలు నీట మునిగేవి. దాంతో కష్టంగా ఉండేది. అందుకే రామయ్య తనకు తోచిన సహాయం అందరికీ చేసేవాడు. ఎప్పటిలాగానే ఆ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్లపాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనబడటం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురికి నీరు వచ్చి చేరింది. ఊరి సంతోషమే తన సంతోషం అనుకునే రామయ్య దిగాలుగా కూర్చున్నాడు. అన్నయ్య మనసు తెలిసిన తన చెల్లి చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికి ఎందుకు ఇలా జరుగుతుంది? మా ఊరి వాళ్ళు ఎప్పుడూ బాధపడాల్సిందేనా అని ఆలోచించి సింధు తన స్కూల్లో చెప్పిన ఎత్తు పల్లాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది. ఆమె వెంటనే తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది. అంటే కొండ మీద నీరంతా కిందకు ఉన్న ఊళ్ళోకి, పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట పొలాల్లో వారు ఆనకట్టలు వేసి నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి. దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంటలకు ఎలాంటి నష్టం జరగదు అని మా టీచర్ చెప్పారు అన్నయ్య. మన ఊర్లో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది తన చెల్లి. సింధు తెలివికి ముచ్చటపడ్డాడు రామయ్య. మరుసటి రోజు తన చెల్లిని తీసుకొని సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు రామయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యలు చక్కటి పరిష్కారం చూపించడంతో అందరూ ఆనందించి సింధుని అభినందించారు. సర్పంచ్ వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పొలాలన్నీ నష్టం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఎలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడికపోయింది. వేసవికాలం దాని పూడికని తీసి చెరువు ఆనకట్ట ఎత్తుని పెంచాలి. చెరువు కట్టపై తాటి, ఈత మొక్కలను నాటాలి. దానివల్ల కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు. ప్రజలు ఎవరి పొలాల్లో వాళ్ళు గుంటలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు కూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికి వచ్చింది. మరుసటి సంవత్సరం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.